బైబిల్ గ్రంథం అంతా కలిపి ఒక మాటలో చెప్పవయా అని ఎవరన్నా అడిగితే ఏ సంగతి చెప్పాలో పొద్దున చెప్పాను. ఇప్పుడు ఇంకొక కోణంలో చెప్తాను. బైబిల్ మొత్తం కలిసి ఒక మాటలో చెప్పు లేదా 2-3 మాటల్లో చెప్పు అని ఎవరన్నా అడిగితే సింపుల్గా ఇలా చెప్పవచ్చు. మొట్టమొదట ఒక మనిషిని దేవుడు నిర్మించాడు, ఒకరిని నిర్మించాడు, వాని నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. తర్వాత ఆ జనాంగంలో నుంచి మళ్ళా ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. మళ్ళా ఆ జనాంగంలో నుంచి ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. చివరికి మూడోసారి తీయబడింది ఆ ఒకడు, ఆ జనాంగం మొత్తం కలిసి రేపు క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతన సృష్టి జరిగించబోతున్నారు. అది సింపుల్గా బైబిల్ మొత్తం ఇద్దరి నుంచి ఆ దరికి చెప్పాలంటే 2-3 మాటల్లో అది సందేశం. మళ్ళీ చెబుతా. మొట్టమొదట ఒకరి నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడంటే ఆ ఒకడు ఎవరు? ఆదాము. ఆదాములో నుండి హవ్వను తీసి వారిద్దరి నుండి ఒక జనం వచ్చేటట్టు చేశాడు. వచ్చారా? ఆ వచ్చిన జనంలో నుంచి అబ్రహామును మళ్ళా డివైడ్ చేశాడు. ఇతను 2వ మనుషుడు. మొదటి మనుషుడు ఆదాము, 2వ మనుషుడు అబ్రహాం. ఆ అబ్రహాములో నుండి మళ్ళా ఒక జనం వచ్చేటట్టు చేశాడు. అబ్రహాము నుండి వచ్చిన జనమే ఇశ్రాయేలీయులు. ఫస్ట్ ఒకడు ఆదాము, అతని నుండి ఒక జనం వచ్చింది. ఆ జనంలోంచి మళ్ళీ ఒకడిని తీశాడు, ఆ ఒకడు అబ్రహాం. ఆ ఒకడిని మళ్ళీ ఒక జనముగా చేశాడు. ఆ జనం ఎవరు? ఇశ్రాయేలీయులు. అందులో నుంచి మళ్ళీ ఒకడిని డివైడ్ చేశాడు, ఆ ఒకడు యేసుక్రీస్తు. ఓకే, 3 వ్యక్తులు, 3 జనాంగములు. మొదటి వ్యక్తి ఆదాము, అతని నుండి వచ్చినటువంటి జనాంగం. 2వ వ్యక్తి అబ్రహాము, అతని నుండి వచ్చిన జనాంగం. ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును పుట్టియటానికి. లోకం మొత్తం ఆశీర్వదించబడాలంటే యేసు రావాలి. యేసు రావాలంటే ఒక ప్రత్యేక జనాంగం కావాలి. ఆ జనాంగం ఎవరి నుంచి తీశాడంటే అబ్రహాము నుంచి తీశాడు. అబ్రహాం దగ్గర నుంచి ఆ జనాంగాన్ని సపరేట్ చేసి మిగిలిన జనాంగాలన్నిటికీ వేరుగా ఈ జనాంగాన్ని ఉంచాడు. వీళ్ళని వాళ్ళతో గలవనీలే, వీళ్ళని నిబంధన జనులు అన్నాడు. వీళ్ళకి సున్నతి ఆచారాదులు పెట్టాడు. ఇక మిగిలిన లోకంలో అన్యులకి ఎవడికి లేని ఆచారాలు వీళ్ళకి పెట్టాడు. వీళ్ళని ఆళ్ళలో గలవనీయకుండా వీళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ వచ్చాడు దేవుడు. వీళ్ళు ఆ జనాంగంలో కలిసి అన్యుల్లో కలిసిపోయారనుకో, రక్షకుడు వీళ్లలో రావటానికి వీలు పడదు. అందుకని ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు వీళ్ళు తేడాబడి అన్యుల్లో కలవటానికి పోయినప్పుడల్లా ఓ ప్రవక్త లేచేవాడు. ఓ ప్రవక్త లేచి, రే మూర్ఖులారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఎటు పోతున్నారు, నడువులు ఇరుగుతాయి, రండి ఇటు అని కాపరి గొర్రెల్ని దీపినట్టు ఒక ప్రవక్త లేచేవాడు, వీళ్ళని కంట్రోల్ చేసేవాడు. వీళ్ళు అయినా సరే మూర్ఖంగా పోయారనుకో, ఏ అన్యుల్లో కలుద్దామని పోయారో వాళ్ళ చేత తన్నిపించి మళ్ళీ వీళ్ళని సపరేట్ చేసేవాడు. అర్థమైందా నేను చెప్పేది మీకు? ఏ అన్యుల్లో వీళ్ళు కలుద్దామని పోయారో వాళ్ళ చేత వీళ్ళని నడుము తిరిగేటట్టు తన్నిచ్చి వాళ్ళ నుంచి మళ్ళా వేరు చేసేవాడు. ఈ విధంగా మలాకి దాకా ప్రవక్తల పరిచర్య నడిచింది. ఎప్పటికప్పుడు ఈ జనాంగం కోసం ప్రవక్తల్ని లేపటం, వీళ్ళు పోయి అన్యుల్లో కలిసిపోకుండా వీళ్ళని సపరేట్గా ఉంచటం. మరంతే ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా అయ్యే కదా. ఇశ్రాయేలీయుల్ని అన్యుల్లో కలవకుండా వేరుపరిచి ఉంచడానికే పాత నిబంధనలోని చాలా వరకు పుస్తకాలు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. రైట్, మీకు అర్థమైంది, మీరు మామూలు వాళ్ళు కాదు. అట్లా ఉంచి ఉంచి వీళ్ళని సపరేట్గా ఉంచి చివరికి వీళ్ళలోంచి రక్షకుడు వచ్చేటట్టు చేశాడు ప్రభు. ఇప్పుడు 2 జనాంగాలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి శిలువ యాగము ద్వారా
మళ్ళా ఒక జనాంగాన్ని సమకూర్చాడు అపోస్తలిక పరిచర్య ద్వారా. అలా ఏర్పడిన జనాంగమే నువ్వు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద జనాంగం అయిపోయింది ఇప్పుడు. జనాంగం అంటే కోట్ల కొలది మనుషులు అయిపోయారు ఇప్పుడు. క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు? ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మంది అయ్యారు.